కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి వచ్చినటువంటి తుక్కుగూడ వేదికగా రేపు మరికొన్ని గంటల్లో అంటే ఈ నెల 6వ తారీఖున పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి శంఖారావం పూరించబోతుంది. దానికి సంబంధించి తుక్కుగూడలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి రాహుల్ గాంధీ, ఖర్గే అలాగే ప్రియాంక గాంధీ ముఖ్య అతిథులుగా వస్తూ ఉన్నారు. దీంతో పాటు అక్కడే న్యాయపత్ర 2024 అనే పేరుతో మేనిఫెస్టోను కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కూడా అక్కడ రిలీజ్ చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి దీంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చాలామంది వలస వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. 10-15 మంది వలస వెళ్ళిపోతున్నారని చెప్పేసి మనకు ప్రచారం జరుగుతుంది. 10-15 మంది కాదు, అంతకు మించి చాలామంది రాబోతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నేతలు అంటూ ఉన్నారు. అలాగే మరోవైపు పంటలు ఎండిపోతూ ఉన్నాయి, కరువు పరిస్థితి రాష్ట్రం ఉంది. అటు కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారు, కరువు రైతులను ఆదుకుంటామని భరోసా ఇస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే కనుక అటు కేసీఆర్ చేస్తున్నటువంటి చర్యలు విమర్శిస్తూ కూర్చుంటుందే తప్ప కరువు రైతులకు సంబంధించినటువంటి విధి విధానాన్ని ప్రకటించట్లేదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే రేపు తుక్కుగూడ సభ, దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి మనతో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రస్తుతం ఉన్నటువంటి సినారీ ఏంటో తెలుసుకుందాం. హాయ్ అన్న. నమస్కారం. సో ఇప్పుడు రేపు తుక్కుగూడ సభ, దీనికి సంబంధించి కాంగ్రెస్ ఎలా సమాయత్తం కాబోతా ఉంది? తుక్కుగూడ సభకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 17 పార్లమెంట్ నుంచి 10 లక్షలకు తక్కువ కాకుండా తుక్కుగూడ సభకు రాబోతూ ఉన్నారు. గతంలో 2023 ఎలక్షన్లకు ముందు తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ మంచి మెసేజ్ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆ వేదిక ద్వారానే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పేసి రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 14 పార్లమెంట్ స్థానాలు తక్కువ గెలవాలని చెప్పేసి ఒకే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆ సభ నిర్వహించబోతా ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ 10 లక్షల కోసం ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఆ సభ విజయవంతం అవుతుందని చెప్పేసి మేము భావిస్తాం. అంటే వేదికలు అధికారం తీసుకొస్తాయి అనుకుంటున్నారా మీరు? వేదిక అంటే తెలంగాణ రాష్ట్రంలో మేము కాంగ్రెస్ పార్టీగా దాదాపు 120 రోజులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రం 12వ రోజు నుంచి బ్యాంకులు ఇచ్చే ఓడీల మీద ఆధారపడే పరిస్థితికి దిగదార్చింది. కాబట్టి అట్లాంటి పరిస్థితి నుంచి ఆర్థికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టించే దానిలో భాగంగా మా మంత్రులు, ముఖ్యమంత్రి గారు, అధికారులు రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం కావచ్చు, ఆదాయాల మార్గాలు పెంచుకునే దానిలో ముందుకు పోతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 120 రోజులలో ఏం చేసిందనే విషయాన్ని వివరిస్తూనే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతా ఉన్నాం, 2014 ముందు దేశంలో పరిస్థితి ఏంది, 14 తర్వాత దేశంలో ఏం జరిగిందనే విషయాన్ని కూడా తుక్కుగూడ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ వివరించబోతా ఉంది. సో ఒకే వేదిక మీద రాష్ట్ర జాతీయ సమస్యల గురించి ప్రస్తావిస్తూ మాకెందుకు ఓటేయాలనే విషయం మీరు చెప్పబోతాం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా వలసలు పెరిగిపోతున్నాయి. ఆల్రెడీ కొంతమంది వచ్చారు, దానం కానీ, అటు కడియం శ్రీహరి కానీ, కేశవరావు గారు కానీ, వీళ్ళందరూ వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. 2-3 రోజులుగా వస్తున్న వార్తలు ఏంటంటే ఒక 12 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా రేపు తుక్కుగూడ సభలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు అంటున్నారు. 12 మంది అయినా ఇంకెవరైనా ఉన్నారా? ఇంకొకటి, ఈ చేరికలకు సంబంధించి మీరు కూడా చాలా కీలకంగా ఉన్నారు, క్రియాశీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడానికి అనేది ఉన్నారు. సో మీరు దగ్గర నుండి చూశారు కాబట్టి 12 మంది అయినా ఇంకెవరైనా వస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. 12 మంది కాదు, కాంగ్రెస్ పార్టీలోకి దాదాపు 26కు పైగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీలో పోటీ చేసినటువంటి అభ్యర్థి కూడా ఈరోజు కూన శ్రీశైలం గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. రేపు ఇంకా చాలామంది నాయకులు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో 26కు పైగా ఎమ్మెల్యేలు వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఆల్రెడీ చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి మేము స్వచ్ఛందంగా వస్తామని చెప్పేసి వాళ్ళే కలిసిపోతూ ఉన్నారు. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూ ఉంది. గతంలో మీ 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారితో కలిసి పనిచేసినాం, కానీ అక్కడ స్వేచ్ఛ లేదు, రాజ్యాంగం లేదు, కనీసం మనుషులు అంటే గౌరవం లేదు. కాబట్టి అట్లాంటి పార్టీలో ఉండలేము. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజల చేత పడ్డ ప్రభుత్వాన్ని కూల్చకుండా కాపాడే ప్రయత్నంలో భాగంగా కావచ్చు, అదే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే దానిలో భాగంగా మేము వస్తామని చెప్పేసి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కావచ్చు, అంటే 4-5 రోజులు అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లోపే బీఆర్ఎల్పీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విలీనం కాబోతాం. బీఆర్ఎల్పీ విలీనం కాబోతుంది. సో మీరు చెప్తున్నారు ఏంటంటే 26 మందికి పైగా ఎమ్మెల్యేలు వస్తారంటున్నారు, వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు మీరు చెప్తున్నారు. కానీ సినారియో చూస్తే కనుక కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఇంటికి వెళ్తున్నారు, వీళ్ళే ఆయా నేతల్ని ఆహ్వానిస్తున్నారు, తీసుకుంటున్నారు.
మీరు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం ద్వారా వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వాళ్ళకి రాజకీయంగా కావచ్చు లేదా పదవుల పరంగా కావచ్చు మీరు హామీలు ఇచ్చి వాళ్ళు లాక్కుంటున్నారనేది జనరల్గా చెప్పేటువంటి ఆరోపణ. తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందిస్తారని చెప్పేసి ఎమ్మెల్యేలంతా కూడా యథేచ్ఛగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే వాళ్ళే కలిసి వస్తామని చెప్పిన తర్వాత ఆహ్వానిస్తానికి మేము తర్వాత పోతున్నాం తప్ప మేము ముందస్తుగా బెదిరించే ప్రయత్నమో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నమో కేసులు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు. ఎగ్జాక్ట్లీ. మల్లారెడ్డి మొన్న ఒక మీటింగ్లో ఒక బీఆర్ఎస్ మీటింగ్లో చెప్పింది ఏంటంటే కాంగ్రెస్లో జాయిన్ అవుతావా నీ బిల్డింగ్ కూల్చాలా అని చెప్పేసి అంటే బెదిరించారని చెప్పేసి మల్లారెడ్డి ఆయన అల్లుడిని కాంగ్రెస్లో జాయిన్ అయితే నీ బిల్డింగ్ సేఫ్ లేదంటే నీ బిల్డింగ్స్ కూల్ చేస్తామని బెదిరించారు నన్ను అని బాహాటంగానే ఆయన చెప్పాడు. అది 2012లో హైకోర్టులో ప్రజావాద్యం వేయడంతో ఆ కేసు ఇప్పుడు అంటే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారులను తొక్కిపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలు ఏదైతే అంటే కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు కావచ్చు, అదేవిధంగా పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తూ ఉన్నారు, జ్యుడిషియరీ చేస్తూ ఉంది, మీడియా పని మీడియా చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం కాబట్టి కోర్టులు చెప్పినటువంటి ఏదైతే కోర్టు ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్లో ఖాళీలు ఉన్నాయని చెప్పినప్పుడు కోర్టు నిర్ణయాన్ని మనం శిరసా వహించకపోతే ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అయింది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం తప్ప ఆ కేసు ఏదో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెట్టిన కేసు కాదు, లేకపోతే ఆ వాద్యం మేము వేసింది కాదు. 2012లో సమైక్య రాష్ట్రంలో వేసిన కేసును ఇప్పుడు అధికారులు దాని మీద చర్యలు తీసుకుని తప్ప అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆపిరంటే దాని మీద మళ్ళీ కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. మళ్ళీ కోర్టు స్టే ఇవ్వడంతో ఆ బిల్డింగ్కి సంబంధించిన వ్యవహారాన్ని కొంత తాత్కాలిక బ్రేక్ వచ్చినట్టు భావిస్తూ ఉన్నాం తప్ప మేము ఎవరి మీదనో కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం పోతలేదు. ఒకవేళ అన్నీ కుదిరి సెట్ అయిపోయి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఈ కూల్చివేతలు పూర్తిగా ఆగిపోతాయి అనుకోవచ్చా? తెలంగాణ రాష్ట్రం మీరు చెప్తాను మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ప్రజాస్వామ్యం ఉండాలా, చట్టాలు తన పని చేసుకుంటూ పోవాలా, చట్టం లోబడి ఎవరైనా వ్యాపారం చేసుకోవాలి, చట్టవిరుద్ధంగా ఎవరు వ్యాపారం చేసినా తన మన కాంగ్రెస్ అని చెప్పి మేము చూడని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంత స్పష్టంగా ఎగ్జాక్ట్లీ ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయింపుదారులకు సంబంధించినటువంటి చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు, వ్యాఖ్యలు చేశారు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఆయన సేమ్ అది తిరిగి రిపీట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ నైతికత ఎక్కడ ఉన్నట్లు? నైతికత విషయంలో మాకు నిజంగానే 88 స్థానాలు వచ్చి ఉంటే మేము కాంగ్రెస్ పార్టీకి ఏ అభ్యర్థిని కూడా తీసుకునే వాళ్ళం కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 64 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గెలిచినప్పటికీ కూడా గెలిచిన మరుక్షణం నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ మొత్తం చీలిపోతుంది, ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత భారతీయ జనతా పార్టీ మెర్జీ కాబోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తే ప్రయత్నం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని రాజకీయ నిర్ణయాలు మేము కూడా తీసుకోవాలి. ఎందుకంటే మాది కూడా కాంగ్రెస్ పార్టీ మేము 5 సంవత్సరాల కాలం పాటు ప్రజాసేవ చేయడానికి తెలంగాణ రాష్ట్రం ప్రజలు మాకు అవకాశం ఇస్తే అవకాశాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. మీరు చూస్తూ ఉన్నాం హిమాచల్ ప్రదేశ్లో ఏం జరుగుతూ ఉందో. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకుంటూ స్వచ్ఛందంగా ఎమ్మెల్యే వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీగా మేము తీసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే కొన్ని రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము భావించినాం. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు 8 మంది 2018 ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది తీసుకున్నారు. అవసరం లేకుండా తీసుకున్నాం. మేము కేసీఆర్ లాగా అవసరం లేకుండా తీసుకునే పరిస్థితులు లేము. ఓన్లీ మాకు అవసరాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలా, ఈ ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కించేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలం పాటు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే వాళ్ళు మేము తీసుకుంటా ఉన్నాం. సో 88 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయిన తర్వాత ఈ చేరికలు ఆపేస్తారా? లేదు, 88 మంది వచ్చి ఉంటే మేము మొన్న జరిగిన ఎలక్షన్లో 88 90 గెలిచి ఉంటే మేము ఎవరిని కూడా తీసుకునే వాళ్ళం కాదు. మా ప్రభుత్వం కూల్చే కుట్ర వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి దానిలో భాగంగా చాలామంది ఇట్లాంటి ప్రభుత్వం ఉండాలి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే స్వేచ్ఛ ఉన్న పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యథేచ్ఛగా సిగరెట్కు ప్రజలంతా వస్తూ ఉన్నారు, ప్రజావాణి జరుగుతూ ఉంది, మంత్రులు యథేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు. అదే కాకుండా అసెంబ్లీ సమావేశాలు 2 సార్లు జరిగితే ప్రతిపక్షాలకు కూడా మంచి అవకాశం ఇచ్చారు, మీడియా మీద ఎలాంటి ఆంక్షలు లేవు. కాబట్టి అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ యథేచ్ఛగా పనిచేస్తూ ఉంది, విజిలెన్స్ పనిచేస్తూ ఉంది, లోకైతే ఉండాలని చెప్పి కోరుకుంటా ఉంది, ఆర్టీ యాక్ట్ పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉంది. అదే కాకుండా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాబట్టి హక్కులను కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి అట్లాంటి ప్రభుత్వంలోకి మేము స్వచ్ఛందంగా వస్తాను, మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ఒకటే కూల్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి చాలామంది ఎమ్మెల్యేలు వస్తున్నప్పుడు అందులో కూడా ఆచితూచి వ్యవహరించే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. ఎగ్జాక్ట్లీ. మీరు ఇప్పుడు చెప్పేది ఏంటంటే మా ప్రభుత్వాన్ని కోల్చేస్తామని బాహాటంగా వాళ్ళు విమర్శిస్తున్నారు, బీజేపీలో మెర్జ్ అవుతుందని చెప్తున్నారని మీరు చెప్తున్నారు. బట్ మన డే 1 చూసుకుంటే మొదట కొన్ని విమర్శలు రాగానే మేము వచ్చి వారం రోజులు కూడా కాలేదు, మేము వచ్చి నెల కూడా కాలేదని ఒక తప్పించుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. అట్ ద సేమ్ టైం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 4 నెలలు అవుతుంది మనకి. ఈ 4 నెలల్లో ప్రతిపక్షాల కంటే ఎక్కువ సార్లు రేవంత్ రెడ్డి మా ప్రభుత్వాన్ని కూల్చేస్తారా, కబర్దార్, అది రండా కొడుకులు అని చెప్పేసి కేసీఆర్ని చాలాసార్లు తిట్టాడు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎక్కువ భయపడుతున్నాడా, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ భయపడుతుందా? రేవంత్ రెడ్డి గారు భయపడరు, కాంగ్రెస్ పార్టీ భయపడదు. మరి మీరే ఎందుకు అట్లా ముందుగా ప్రజలకే జవాబుదారీగా ఉన్నాం. ప్రజలు
కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని చెప్పి మనం గెలిపిస్తే అట్లాంటి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని మీకు కూల్స్తామంటే మరి ఖచ్చితంగా డెఫినెట్గా ఎదుర్కోవాల్సి వస్తుంది. తిడతారు. ఎందుకు తిడతారు? కేసీఆర్ గారు బూతులు 100 తిట్టిండు. వారి భాషలో మేము మాట్లాడిన భాష చాలా స్వల్పంగా మాత్రమే మాట్లాడినాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే మేము కూడా రివర్స్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు 10 సంవత్సరాల కాలం పాటు నిర్బంధం ఉంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ధ్వంసం చేసిరు. జీతాలు టైంకి లేని పరిస్థితి ఉన్నది. ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకుండా కేసీఆర్ గారు ఎవరిని గెలవకుండా పామోదరు రెస్ట్ తీసుకుంటు కాబట్టి అట్లాంటి ప్రభుత్వం ఉండొద్దని చెప్పి కోరుకొని ప్రజలు మాకు అవకాశం ఇస్తే కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ ఒకటే కూల్చే ప్రయత్నం చేస్తే మేము ఎట్లా ఊరుకుంటాం? ఖచ్చితంగా ప్రజలకు వివరించే దానిలో భాగంగా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కాబట్టి దాన్ని తప్పుగా అర్థం చేసే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తప్పుడు ప్రాపగండ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజలకు సంబంధించి మనం తప్పుడు ప్రాపగండ అనడానికి లేదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నది. బీజేపీకి ఓటేసినా బీఆర్ఎస్ ఓటేసినా ఒకటే అనే ప్రాపగండ కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. సో ఇక్కడ ప్రజల డెసిషన్ అనేది ఫైనల్. లేదు మీరు ఇక్కడ చూడండి, 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చిన మరి ఇద్దరు ఒకటి కాకపోతే ఎవరైతారు? తెలంగాణ రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కారు 9 సంవత్సరాల కాలం పాటు ఉన్నది. ఎందుకు లాస్ట్ ఇయర్ ఎందుకు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ వేరుగా అని చెప్పే ప్రయత్నం ఎందుకు చేశారంటే ముస్లిం మైనార్టీ కావచ్చు, క్రిస్టియన్స్ పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తూ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేరంటే తప్ప ఆ ఓట్లు మాకు రావని చెప్పేసి రాజకీయ ప్రాపగండలో భాగంగా వాళ్ళు వేరు దుకాణం పెట్టినట్టు కనపడరు తప్ప వాళ్ళు ఎప్పుడైనా ఒకటి మీరు చూస్తారు రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏం జరగబోతుందో. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కవిత గారిని అరెస్ట్ చేశారు. మరి ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలే? ఆ కేసులో ఎప్పుడో మన ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ సీఎం ఎప్పుడు అరెస్ట్ అయ్యిండు? 1 year అయింది ఆయన తను అరెస్ట్ అయ్యి. అంతకుముందు సత్యపాల్ గారు, అంతకుముందు మాగంటి రాఘవ, అంతకుముందు బోయినపల్లి అభిషేక్ ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఆ కేసులో ఎక్సెప్ట్ కవిత గారు తప్ప అందరు అరెస్ట్ అయ్యారు. వాళ్ళంతా అప్రూవర్గా మారిన తర్వాత కవిత అరెస్ట్ అయింది. ఆ కేసులో ఉన్న ప్రతి వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత ఇన్ని రోజులు మీరు ఎందుకు తాత్సారం చేసినట్టే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పెరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో 14 పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి కవిత గారిని అరెస్ట్ చేసినట్లయితే భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేసింది కదా, బీఆర్ఎస్ రాకుండా ఓట్లు భారతీయ జనతా పార్టీకి వస్తాయని చెప్పేసి వాళ్ళు దురుద్దేశంతో మాత్రమే కవిత గారిని అరెస్ట్ చేసి తప్ప ఏదేదో కవిత గారిని కావాలని అరెస్ట్ భారతీయ జనతా పార్టీ చేయలే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు 14 సీట్లు తెలంగాణలో వస్తాయని చెప్తున్నారు. బట్ బీఆర్ఎస్ ఏం చెప్తోంది? కాంగ్రెస్ పార్టీకి అసలు పార్లమెంట్కి సంబంధించిన అభ్యర్థులే లేరు, అందుకే మా పార్టీ నుంచి లాక్కుంటా ఉందని బీఆర్ఎస్ కామెంట్ చేస్తాం. ఆ పార్టీలో ఉన్నది ఎవరు? మా పార్టీ నుంచి పోయిన వాళ్ళు మీరు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు అంతకుముందు కూడా అదే మాట్లాడు. బీఆర్ఎస్ పార్టీలైనా భారతీయ జనతా పార్టీలైనా మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు మీరు తీసుకున్నారు. మళ్ళీ గర్వాపస్ పేరు మీద మా కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉంటే మేము కాంగ్రెస్ పార్టీకి తీసుకుంటాం. ఇది గర్వాపస్ అంటారా? సింపుల్గా గర్వాపసే కదా. కేశవరావు గారు ఉన్నారు, మరి ఏం చెప్పారు? తీర్థయాత్రలు పోయేటప్పుడు స్టార్ హోటల్ ఉంటే స్టార్ హోటల్లో పోయినా, అవసరం అంటే భూమి మీద కూడా పడుకున్నా. కానీ మళ్ళీ నేను ఇంటికి రావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నేను చచ్చిపోయినప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ కండవ తోటి చనిపోతని చెప్పేసి కేశవరావు గారు మాట్లాడారు కదా. మేము ఎవరిని కూడా బలవంత పెట్టి ఎవరిని తీసుకోలేదు. దానా నాగేంద్ర గారు సికింద్రాబాద్ పార్లమెంట్ గెలవబోతా ఉన్నాడు. కేశవరావు గారు కానీ దానం గారు కానీ వీళ్ళంటే సరే పూర్వ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు వీళ్ళు వచ్చారనుకుంటాం. మిగతా చాలా మంది ఇప్పుడున్న కామెంట్ ఏంటంటే టీ కాంగ్రెస్ అంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ అనే కామెంట్ వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ నేతలతో నిండిపోయింది, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డితో సహా. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైంది. కనుమరుగైనప్పుడు కొంతమంది అట్లా అంటే టీఆర్ఎస్ పార్టీలో మొత్తం క్యాబినెట్ మొత్తం టీడీపీ వాళ్ళు ఉన్నారు. మరి అంటే ప్రాపగండ చేసడానికి ఏదో ఒకటి మచ్చగా చూపించాల్సిన అవసరం ఉంటుంది, చూపిస్తారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఫ్లోర్ లీడరే మా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయింది. మరి దాన్ని ఏమంటాం? అట్లా అంటే రాజకీయాల్లో ఎవరి పార్టీలో ఉన్నట్టు వాళ్ళ పార్టీ గురించి మాట్లాడతారు. అదే కాకుండా ఏదైనా చిన్న అంశాన్ని కూడా చూపించే ప్రయత్నం జనరల్గా పార్టీలు చేస్తాయి. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ చిన్న పార్టీలతో కూడా పొత్తు పెట్టుకుంటూ ఉన్నారు. మీరు తమిళనాడులో దినాకరన్ పార్టీతో పొత్తు పెట్టుకురు, మహారాష్ట్రలో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంతో, శివసేన ఏక్నాథ్ షిండే వర్గంతో, ఎక్కడ చూడు చిన్న పార్టీ. ఆంధ్రప్రదేశ్లో పోతే టీడీపీ, జనసేన, అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ బీటీంగా ఉన్నాడు. అంటే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ చిన్న పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉందంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బలహీనపడుతుంది చాలా స్పష్టంగా పడుతూ ఉంది. అదే కాకుండా ఎన్డీఏని విస్తరించుకునే ప్రయత్నంలో భాగంగా ఇండియా కూటమి కేంద్రంలో అధికారులకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం అధోగతి పాలైంది, అప్పుల పాలైంది, ఆర్థిక సంక్షోభం ఉంది, జీడీపీ పతనమైంది, రూపాయి పతనమైంది. నేషనల్ పాలిటిక్స్ మళ్ళీ వద్దాం మనము. రేపు తుక్కుగూడ సభకు సంబంధించినటువంటి జన సమీకరణ బాధ్యత అనేది పూర్తిగా అభ్యర్థులదే బాధ్యత అని చెప్పేసి చేతులు దులుపుకున్నట్టు చేశారు ఈయన మన సీఎం గారు. సో పూర్తిగా అభ్యర్థుల మీద నెట్టేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థుల మీద కాదు, పార్లమెంటు సభ్యులు
అదే కాకుండా ఆల్రెడీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి నేను చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇప్పుడు ఎవరైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళదే పూర్తిగా బాధ్యత రేపు సభకు సంబంధించి అన్నారు. బాధ్యత మరి ఎవరు ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు బాధ్యత అంటే ఒకప్పుడు ఎంపీ అభ్యర్థులు లేరు, అంటే అప్పుడు ఎలక్షన్ లేవు కాబట్టి ఎంపీ అభ్యర్థులు లేరు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు ఉన్నారు, వారి కింద ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం దీన్ని చూస్తూ ఉంది, మొత్తం కాంగ్రెస్ పార్టీ పీసీసీ చూస్తూ ఉంది. అదే కాకుండా కింద ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా పనిచేస్తూ ఉన్నారు దానికోసం. ఇది పార్టీ మీటింగ్ అన్నప్పుడు అభ్యర్థులే చూసుకోవాలి కదా. సరే, పార్టీగా సమీకరించుకోవాలి, అందరం కలిసికట్టుగా పనిచేయాలనుకోవడం వేరు, అభ్యర్థుల మీద నెట్టేయడం వేరు. సరే, ఇది కొంత అది ఎలాంటి సంకేతాలు ఇస్తుందని ఫర్దర్ తెలుస్తుంది. మనకి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కరువు వచ్చేసింది, కాంగ్రెస్ వస్తే కరువు వచ్చేసింది, కాంగ్రెస్ రాగానే కరువు వచ్చేసిందని బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాల్లో చాలా పంటలు ఎండిపోయి, వందల వేల ఎకరాల పంటలు ఎండిపోయాయి. ప్రస్తుతం మొన్నటి వరకు కామ్గా ఉన్నటువంటి కేసీఆర్ కూడా బయటికి వెళ్ళి ప్రజల్లో కలుస్తూ ఉన్నారు. మన సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఈరోజు కూడా కొన్ని పర్యటనలు చేస్తూ ఉన్నారు. వరి పంటలు కానీ రకరకాల పంటలు ఎండిపోతా ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ లేదు. కాంగ్రెస్ రాగానే సమస్య వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇదే మే, జూన్, ఏప్రిల్ టైంలో కూడా మత్తళ్ళు దుంకినే చెరువులు అని చెప్పేసి ఆయన అన్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఈ పరిస్థితి వచ్చేసింది. అంటే కాంగ్రెస్ వచ్చాక కరువు వచ్చిందా, కరువుతో పాటు కాంగ్రెస్ వచ్చిందా? తెలంగాణ రాష్ట్రంలో మీరు చూడండి, 3 సంవత్సరాల కిందనే కరువు వచ్చింది. అప్పుడు కేసీఆర్ గారు ఎండిపోయిన పంటలకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పింది కేసీఆర్ గారి. మరి అప్పుడు ఎందుకు మరి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు, ఇచ్చి ఎందుకు ఇవ్వలేదు అంటే కేసీఆర్ గారికి తెలుసు జాతీయ స్థాయిలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా వర్షాభావం తక్కువ కావచ్చు, అదేవిధంగా గ్రౌండ్ వాటర్ తగ్గిపోతూ ఉంది, ఎండలు పెరిగిపోతూ ఉన్నాయి. దాని మూలంగా తెలంగాణ రాష్ట్రంలో కరువు వచ్చిన మాట వాస్తవం. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే మాకు డిసెంబర్ 3వ తారీఖున కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసినాం. అప్పటికెప్పుడో వర్షాలు అయిపోయినాయి కదా. కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు బురదల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో 1-2 పార్లమెంట్ స్థానాలు గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లాల. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కూడా పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. టికెట్లు ఇస్తే కూడా ఉరికిపోతూ ఉన్నారు. ఎందుకు చేవెళ్ళకి సంబంధించి రంజిత్ రెడ్డి గారు టికెట్ అనౌన్స్ చేస్తే వారు పోటీ చేయని చెప్పి కాంగ్రెస్కి వచ్చిండు. ఇక్కడ కడియం కావ్య టికెట్ ఇస్తే కూడా వాళ్ళు పోటీ చేసే పరిస్థితి లేదు. నామనాగేశ్వర గారు కూడా పోటీ చేయని చెప్తా ఉన్నారు. అదే కాకుండా ఇంకా చాలామంది సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో టికెట్ వచ్చిన కూడా పోటీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తే ప్రయత్నం కావచ్చు, ఏదో జరిగిపోయిందని చెప్పి క్రియేట్ చేసే దానిలో భాగంగా కేసీఆర్ గారు ముందుకు పోతా ఉన్నారు. మొన్న 200 మంది ఏదో రైతులు చనిపోయారని చెప్పే ప్రయత్నం, తప్పు లెక్కలు చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, దానికి రేవంత్ రెడ్డి మంచి కౌంటర్ ఇచ్చారు. దానికి సంబంధించి ఎవరు ఆధారాలు ఉంటే నేను చూసుకుంటానని చెప్పారు. అది ఓకే. అయితే ఎప్పుడైతే సీఎం కేసీఆర్ పర్యటనకు వెళ్ళారో ఆ తర్వాతే అక్కడ వాటర్ వదులుతున్నారు, మమ్మల్ని చూసి భయపడుతోంది కాంగ్రెస్ పార్టీ, మేము వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ వదులుతున్నారని చెప్పేసి హరీష్ రావు కూడా అంటున్నాడు. కేసీఆర్ని చూసో, కేటీఆర్ని చూసో, హరీష్ రావు గారిని చూసో, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడదు. మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. ఎందుకంటే మీరు చూడండి, పోయిన సంవత్సరం నాగార్జున సాగర్ ఇదే టైంలో 165 టీఎంసీ ఉన్నాయి. ఇప్పుడు 130 డెడ్ స్టోరేజ్కి వచ్చింది మరి తెలంగాణ రాష్ట్రంలో. పోయినసారి ఇదే టైంలో 28 డిగ్రీలు ఉంది ఎండ, ఇప్పుడు 40 డిగ్రీలు అయింది. ఒకేసారి గ్రౌండ్ వాటర్ తగ్గిపోతాం. డెడ్ స్టోరేజ్ ఉంటే దానికి నిబంధనలు ఉంటాయి, ఇష్టం వచ్చిన నీళ్ళు వదిలితే వీలు ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ, అప్పుడు ఆటోమేటిక్గా జనాలు కూడా ఏమర్థమవుతుందంటే కేసీఆర్ వెళ్ళి అడిగిన తర్వాత వీళ్ళు నీళ్ళు వదిలేరని ఒక రాంగ్ ఇది కూడా పోతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీగా నిర్ణయం తీసుకున్న తర్వాత వీళ్ళు దాన్ని సాగు చూపించే ప్రయత్నం ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు తప్ప మేము కాంగ్రెస్ పార్టీగా అవన్నీ అంచనా వేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ అనుమతి ఎప్పుడైతే వస్తుందో దాని ముందు మనం పోతే మన వల్లనే నీళ్ళు వచ్చిన ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎందుకంటే నాగార్జున సాగర్ నీళ్ళు అవుతారని మన కేంద్ర ప్రభుత్వంతో ఏం అవసరం? ఇప్పుడు కాళేశ్వరం కానీ సుందిల దీనికి సంబంధించిన చిన్న చిన్న ప్రాజెక్టులు నీళ్ళు వదలడానికి కేంద్ర ప్రభుత్వంతో ఏం పని ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మన ప్రాజెక్టులు దేని పరిధిలో ఉన్నాయి, వాటి డెడ్ స్టోరేజ్ ఎవరు నిబంధన పెడతారు? రాష్ట్ర ప్రభుత్వం పెడతాదా? చెప్పండి. కాళేశ్వరం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది, దానికి సంబంధించి వాటర్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది మోస్ట్లీ. మీకు డిస్ట్రిబ్యూషన్ అయినా అనుమతి ఎక్కడ తీసుకోవాలా? ఒకప్పుడు నువ్వు ప్రాజెక్టులన్నీ ఇచ్చినావు కదా కేఆర్ఎంబీకి, అక్కడ గోదావరి రివర్ బోర్డుకి ఇచ్చినావు, ఇక్కడ కృష్ణా రివర్ బోర్డుకి ఇచ్చినప్పుడు అనుమతి అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అదే కాకుండా డెడ్ స్టోరేజ్ అయినప్పుడు మన ఇష్టం వచ్చినట్టు వదులుకోవడానికి కూడా వీలుండదు. మీరు కొన్ని విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే డెడ్ స్టోరేజ్ అంటే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి వాటర్ లెవెల్స్ చాలు, లేకపోతే కేసులు అయిపోతాయి కదా. కేంద్రము, రాష్ట్రము, అదే కాకుండా పక్క రాష్ట్రం ఇవన్నీ చాలా ముడిపడి ఉంటాయి. ఏదో కేసీఆర్ గారు మాట్లాడినంత ఈజీగా ఉండదు. అందుకే కాళేశ్వరం చూసి 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా బారలే. మేము కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా మళ్ళీ మేము వాటర్ పంపు కొడతాం. ఇప్పుడు సూర్యాపేటకి ఎక్కడి నుంచి వాటర్ వచ్చింది? కాళేశ్వరం కడితే వచ్చిందా? మా కాలువలు పూర్తి కావడంతో అక్కడి నుంచి వస్తే దాన్నే కాళేశ్వరం అని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో 18 రకాల పంటలు పండించేవాళ్ళు అది బంద్ చేసి వరి పండిస్తే మా వల్లనే వరి పెరిగిందని, మా వల్లనే వాటర్ పెరిగిందని, అంటే అన్ని తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలు మోసం చేసింది. కాబట్టి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిందో మీరు చూస్తూ ఉన్నారు.
మేము ప్రజారంజక పాలన అందిస్తూ ఉన్నాం. ప్రజా సంఘాలు ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటా ఉన్నాం. పేపర్లు ఏమైనా వార్త వస్తే మా పేపర్ రోజు కటింగ్ చూసేసి దాని మీద నిర్ణయాలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవబోతా ఉంది. అందుకే చాలామంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. వారు మీరు ప్రజారంజక పాలన అందిస్తామంటున్నారు. ఒక ఆర్టీసీ బస్సు ఫ్రీ తప్ప మహిళలకి మిగతా మీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి సరైనటువంటి విధి విధానాలు ఇంతవరకు జనాలకు వెళ్ళలేదు. ఇది వాస్తవమా కాదా? మేము వచ్చి 2 నెలలు అయింది. మీరు చూడండి, కేసీఆర్ గారు పోయినసారి క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు నేను రాగానే రైతు బంధు వేస్తా అన్నారు. మీరు వచ్చి 2 నెలలు మీరు అవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, 7 లక్షల కోట్లు అప్పు ఉందని మీకు తెలుసా? మాకైతే తెలియదు. మేమేమనుకున్నాం 7 లక్షల కోట్ల అప్పు ఉందని ఎవరు అనుకోలే. మేము అనుకున్నాం 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల అప్పు ఉంది కదా. వాస్తవ విషయాలు ఎప్పుడు చెప్పినా కేసీఆర్ గారు ఏనాడన్న వాస్తవాలు చెప్పిండా? ఎవరన్నా కలిసిండా? లేకపోతే ఏమైనా రివ్యూ పెట్టిండా? అధికారులు కూడా తెలియదు. మీరు చూడండి, ఏ డిపో చూసినా అప్పులలో ఉన్నది, ఏ సంస్థ చూసినా అప్పులలో ఉన్నది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 80,000 కోట్ల అప్పులలో ఉంది. విద్యుత్ సంస్థలు చూస్తే 90,000 కోట్ల రూపాయల అప్పులలో ఉన్నాయి. ఆర్టీసీ డిపో, మేడ్చల్ మొదలు పెడితే ఏ డిపో అయినా కూడా మొత్తం అప్పులలో ఉన్నది. సో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి 7 లక్షల కోట్ల అప్పు ఉందన్న సంగతి మాకు తెలియదు కాబట్టి హామీలు ఇచ్చాము. సో వీటి నెరవేర్చడం కుదరదు అంటారా? కుదరదు అనేది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. మేము ప్రజారంజక పాలన అందిస్తాం. అదే కాకుండా ఆదాయ మార్గాలు పెంచుకునే కార్యక్రమం కావచ్చు, ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం కావచ్చు, ఆ స్కీములు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు పునఃసమీక్ష చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ గ్యారెంటీ కూడా అమలు చేయకుండా ఉండదు. ఇప్పటివరకు మేము 417 హామీలు ఇస్తే 161 గ్యారెంటీలు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసినాం. మీరు చూడండి, అన్నిటికీ కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు ఇంకోటి రైతు బంధు 92% మేము వేసినాం. 5,500 కోట్ల రూపాయలు డిపాజిట్ అయింది. అంతకుముందు చెప్తా ఉన్నారు వస్తే ప్రతి నెల వస్తాక 7,000 కోట్ల రూపాయలు అప్పులకు వడ్డీ అవుతా ఉంది. 7,000 కోట్ల రూపాయలు జీతాలు, అదే పెన్షన్స్ 14,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కావాలా? వచ్చే ఆదాయానికి ఖర్చులకు 3,000 కోట్ల రూపాయల వ్యత్యాసం ఉంది. కాబట్టి కొంత అన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకునే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం. మరి కేసీఆర్ గారు ఇంత మొగధీరుడు కదా, 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇవ్వాలా, విద్యార్థి రియంబర్స్మెంట్కి 7,000 కోట్ల రూపాయలు ఇవ్వాలా, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సరిదిద్దుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. పోయినసారి కనీసం క్యాబినెట్ విస్తరణ చేసిన కేసీఆర్ గారు మేము 3 రోజులలో క్యాబినెట్ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ప్రజల్ని ఎప్పటికప్పుడు కలుస్తూ ప్రజావాణి ఏర్పాటు చేసుకొని, అదే కాకుండా గద్దర్ గారి జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, అదే గద్దర్ గారి మీద అవార్డులు కావచ్చు, తెలంగాణ గీత అందశ్రీ గారికి రాసిన గీతాన్ని ప్రకటించుకుని కావచ్చు, తెలంగాణ అస్తిత్వం ఉండాలని చెప్పి టీఎస్ ప్లేస్లో టీజీ కావచ్చు, అన్నీ ఒక ప్రాపర్ అంటే ఒక ప్రజలు ఏది కోరుకుంటే అది అందించే దానిలో భాగంగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పిన మూడిటి వల్ల సామాజికంగా ప్రజలకు వచ్చేటువంటి ఉపయోగం లేదు. గద్దర్ గారి జయంతి వర్ధన్ జరపడం వల్ల సమాజానికి వచ్చే పెద్ద మేలేం లేదు. దాని అభివృద్ధి అనలేము మనము. టీఎస్ పేరు టీజీగా మారిస్తే దాన్ని అభివృద్ధి అనలేము. అట్లాగే మీరు గోరెటి రాష్ట్ర గీతం అంటే సార్ దాన్ని అభివృద్ధి అన్నాను, ఒక రాష్ట్రానికి ఒక అస్తిత్వం అన్నారు, అది ఓకే. ఇక్కడ దీన్ని అభివృద్ధి పేరు మీద ఎలా అభివృద్ధి అని మేము అంటలేము. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం. అస్తిత్వం మీరు అస్తిత్వం అంటే అస్తిత్వం విషయంలో, ప్రజాస్వామ్య విషయంలో మేము 2 ఆల్రెడీ కింది నుంచి పూర్తి చేసినాం. మేము నోటిఫికేషన్ విషయంలో మీరు చూసి ఎంత స్పీడ్గా రిజల్ట్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలకు సంబంధించి గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ వేసి ఉండొచ్చు. బట్ మేము ఎంబటే స్పీడ్గా నిర్ణయాలు తీసుకొని అయితే మేము ఆర్డర్ కార్డు ఇచ్చినాం కదా. ఓకే, దానికి సంబంధించి కూడా కొంతమంది ఇంకా కానిస్టేబుల్స్ వీళ్ళు ఇంకా మీకు వినతి పత్రాలు ఇస్తారని అనుకుంటానే ఉన్నాయి. ఆ పేపర్ వాళ్ళు ఎందుకు రాసినని చెప్పి మేము అడుగుతలేం. టీవీలలో ఎందుకు ప్లే చేస్తున్నాం మేము అడుగుతలే. నిర్బంధాలు విధిస్తలేము. మా దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో పేపర్లు వచ్చిందంటే కటింగ్ ఉంటే దాని మీద రివ్యూ జరుగుతుంది. రివ్యూ చేసిన తర్వాత మనం సాధ్యాలు ఏ విధంగా చేయగలుగుతామా లేదా ఇమ్మీడియట్ తెలిసేస్తూ ఉన్నారు మేము. అందుకే ప్రజలు ఏది కోరుకుంటే అది చేయడం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి అన్ని సవ్యంగా నడుస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీడియా పాయింట్లు లేకుండా చేశారు సచివాలయానికి సంబంధించి అని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాగానే మీకు కూడా అక్కడ లోపలికి రానిస్తాం. ఇప్పుడు అది లేదు కదా పరిస్థితి. అరే మీడియా సమావేశాలు కాదు, బయట ఎవరైనా మాట్లాడుకోవచ్చు కదా వచ్చి. అంటే మీరు ఎట్టున్నారు, ఇప్పుడు ఎట్టుందంటే అక్కడ పెడితే ఫస్ట్ పెట్టిన మాట వాస్తవమే. కాకపోతే ప్రజలకు దాని వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి మళ్ళీ బయట యథావిధిగా ఏర్పాటు చేసి లోపల ఎప్పుడన్నా ప్రత్యేక సమావేశంలో లోపలికి కూడా వస్తూ ఉన్నారు. అంటే కెమెరాలో టీవీలతో డిస్టర్బెన్స్ అవుతుంది, కొంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి తప్ప ప్రజలకు వాస్తవ విషయాలు వివరించే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా నిర్బంధాలు విధించదు. మీరు చూసిన అసెంబ్లీ ఎంత ప్రశాంతంగా జరిగింది. ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడని చెప్పి కోరుకుంటే కేసీఆర్ గారు అసెంబ్లీ రాలే 2 సార్లు జరిగితే. మేము భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినాం. అదే కాకుండా మిగతా పార్టీలకు కూడా మేము అవకాశం ఇచ్చినాం కదా. అన్ని పార్టీలకు అవకాశం ఇస్తే చాలా అద్భుతంగా ఫస్ట్ 3 రోజులు తర్వాత 5 రోజులు అద్భుతంగా అసెంబ్లీ జరిగింది కదా. సో ఇప్పుడు రాష్ట్రం కరువు ముంగిట ఉందనేది కాదనలేని సత్యం. వాటర్ ప్రాబ్లం ఉంది, పంటలు ఎండిపోతూ ఉన్నాయి, ఉపాధికి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా వస్తున్నాయి. టెంపరేచర్ వల్ల కూడా కొంచెం రోజువారీ కూలీలు కూడా ఇబ్బంది పడే పరిస్థితుంది. ప్రభుత్వ పరంగా ఈ కరువును ఎదుర్కోవడానికి మీ దగ్గర ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? ఎంతసేపు మీరు బీఆర్ఎస్ని తిట్టడం, బీఆర్ఎస్ మిమ్మల్ని తిట్టడం తప్ప ఒక ప్రభుత్వంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సినటువంటి గవర్నమెంట్ కూడా బీఆర్ఎస్ని కౌంటర్ చేయడానికి తప్ప ఇదిగో ఈ కరువును ఎదుర్కోవడానికి మేము ఇది చేయబోతున్నాం, ఈ వాటర్ ఫెసిలిటీని, ఈ వాటర్ ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోవడానికి ఇది చేయబోతున్నాం అనేటువంటి విధి విధానాలు కానీ ఒక ప్రొసీజర్ కానీ ఏమీ కనిపించట్లేదు కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి,
కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఎన్ఆర్జీఏ స్కీమ్ తీసుకొచ్చింది. 100 రోజుల పని దినాలు మేము కల్పించి పేదలు ఎవరైతే ఉంటారో దాన్ని అగ్రికల్చర్కి కూడా అనుసంధానం చేసినాం. కానీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత దాన్ని 42 రోజులకు కుదించింది. ఇప్పుడు మేము నిన్న మేనిఫెస్టోలో కూడా ఈరోజు మేనిఫెస్టో కూడా 400 పని దినాలు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకొని ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టినాం. అదే కాకుండా ఫజల్ రైతు బీమా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దాని కింద ఫజల్ బీమా యోజన ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రజలు న్యాయం జరుగుతుంది. విపత్తు వచ్చినప్పుడు కావచ్చు, కరువు వచ్చినప్పుడు న్యాయం జరుగుతుందని చెప్పి కోరుకుంటా ఉన్నాం. 29 రాష్ట్రాల్లో తెలంగాణ మాత్రమే ఆ బీమాలో లేదు. అది కేసీఆర్ నెగ్లెక్ట్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మీరు చూస్తాం గతంలో కేంద్ర ప్రభుత్వము గతంలో 50% భరించేది, రాష్ట్ర ప్రభుత్వము 40% భరించి 10% రైతులు కూడా వీలే కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 26%కి 25% కుదించాడు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంకా అత్యధిక భారం పడతా ఉంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో కొంత నష్టం జరిగిన మాట వస్తుంది. దాన్ని సరిదిద్దుకునే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది కదా, మేము నరేంద్ర మోడీ గారికి కాడి బోమని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. మేము రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నాం, లేకపోతే ఇంకో పార్టీ ఉన్నాం, ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు భావించారు. కాబట్టి ఫజల్ బీమా రైతు దాంట్లో కూడా పోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అదే కాదు రైతు కమిషన్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. రైతు కమిషన్ ఏర్పాటు చేస్తే ఏ పంటలు వేయాలా, ఏ పంటలు గిరాకీ ఉన్నది, ఎగుమతులు ఏది చేస్తే లాభం రైతులకు, రైతుల ఆదాయం ఏ విధంగా రెట్టింపు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఏం చెప్పి 2019లో మేనిఫెస్టోలో పెట్టి 65 సంవత్సరాలు దాటిన రైతుకు పెన్షన్ ఇస్తాడు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నాడు. అదే కాకుండా మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పితే రైతులు ధర్నా చేశారు. అక్కడ ఢిల్లీలో 700 మంది చచ్చిపోతే ఇదివరకు పట్టించుకున్న పాపన పోలే. మేము యూపీఐలో ప్రతి సంవత్సరం 8 to 9% కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచినాం మేము. కానీ భారతీయ జనతా అధికారులకు వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలం వాళ్ళు పెంచింది 5% మాత్రమే. అంటే భారతీయ జనతా పార్టీ రైతు వ్యతిరేక విధానాలు పాల్పడుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి రావద్దు, జాతీయ రాష్ట్ర స్థాయిలో ఆ పరిస్థితి రావద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా రుణమాఫీ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది. బ్యాంకుల నుంచి అండర్టేకింగ్ తీసుకొని ప్రతి నెల 600 కోట్ల రూపాయలు చెల్లించే విధంగా రైతుల నుంచి ప్రభుత్వానికి రైతుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని బ్యాంకుకు ప్రభుత్వానికి మాత్రం సంబంధం ఉంటుంది. రైతును రిలీఫ్ చేసే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. సో నిజంగా జరగాలని కోరుకుందాం. మీ ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే కనుక జరగాలని కోరుకుందాం. బడ్జెట్ అంచనా వేయలేకపోవడం వల్లే హామీలో కొంచెం ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ కూడా డబుల్ బెడ్రూమ్ అనే ఒక పెద్ద ప్రోగ్రామ్ తీసుకున్నాడు. దాంట్లో ఫస్ట్ టర్మ్లోనే ఫెయిల్ అయిపోయాడు. ఆ సెకండ్ టర్మ్లో దాన్ని కంటిన్యూ చేయడానికి నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ గృహలక్ష్మికి సంబంధించినటువంటి స్కీమ్స్ పెడతా ఉంది. ఇప్పుడున్న బడ్జెట్ ఇష్యూస్లో మీరు చెప్తున్నటువంటి బడ్జెట్ ఇష్యూస్లో 5 లక్షలు 3 లక్షలు అనే స్కీమ్ అనేది పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నారా? వాస్తవంగా చెప్పాలంటే మీరు చెక్ చేసుకోండి. మేమన్నా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇవ్వాలని చెప్పేసి బడ్జెట్ ప్రవేశపెట్టుకొని ఆల్రెడీ నిధులు కూడా అలొకేట్ చేసుకున్నాం. ఇంకా కేంద్రం నుంచి గ్రాంట్స్ రావాల్సి ఉంది. అదే కాకుండా జిఎస్టీకి సంబంధించిన నిధులు రావాల్సి ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి నిధులు రావాల్సి ఉంది. కాబట్టి దాని విషయంలో వచ్చే అంచనాలు అంటే గతంలో ఎట్లుందంటే 20% లెస్ ఉండేది. 10 రూపాయలు ఖర్చు పెడుతుంటే 8 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. కానీ అది 5 to 10% ఉండే విధంగా మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయింది. దానిలో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టుకున్నాం. జూను జూలై ఆ మాసంలో ఖచ్చితంగా దానికి సంబంధించిన బాండ్ వస్తుంది. అదే కాకుండా ప్రతి నియోజకవర్గంగా ఆల్రెడీ నిధులు కూడా కేటాయించుకున్నాం. అదే కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండలానికి ఉండాలని చెప్పి 100 కోట్లు కూడా మన బడ్జెట్లో కూడా నిధులు కేటాయించుకున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినా దాని మీద విస్తృతంగా చర్చ, మేధావులతో చర్చ, అనుభవం ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అనుభవం ఉన్నటువంటి వివిధ రంగాల నిపుణులతో చర్చించిన తర్వాతనే బడ్జెట్ ప్రవేశపెట్టారు. దానిపై పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. దాని విషయంలో కూడా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన సలహాలు కూడా స్వీకరించడం. కాబట్టి భవిష్యత్తులో 20% వ్యత్యాసం ఉండే విధంగా లేకుండా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. కాబట్టి అద్భుతమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఓకే, నేషనల్ పాలిటిక్స్ అన్నారు ఇందాక మీరు. ప్రస్తుతం బీజేపీ ఎంత కాదనుకున్నా సరే ఓటింగ్ పర్సంటేజ్ దానికి ఎంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా బలం ప్రకారంగా చూసుకుంటే ఇండియా కూటమి కంటే చాలా చాలా బెటర్గా ఉంది. వాళ్ళ విధి విధానాలు కానీ జనాల్లోకి వాళ్ళు వెళ్తున్న విధానం కానీ చాలా వేగంగా ఉంది. ఆ వేగాన్ని కాంగ్రెస్ అందిపుచ్చుకోలేకపోతుంది. ప్రధానంగా కాంగ్రెస్ని ముందుకు నడిపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ బీజేపీ స్పీడ్ని అందుకోలేకపోతున్నాడని ప్రధానమైన విమర్శ ఉంది. భారతీయ జనతా పార్టీ ఓన్లీ సోషల్ మీడియాలో మాత్రమే స్పీడ్గా ఉంది. వేరెవర్ ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, జనాలకు వాళ్ళు ఏమని చెప్పాలనుకుంటున్నారు, అది రీచ్ అవుతుందా లేదని ఇంపార్టెంట్ కదా. మీరు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అందరూ అనుకున్నారు. తెలంగాణ రాష్ట్రం మీడియా కావచ్చు, కొంతమంది అర్బన్ ఉండే ప్రజలు కావచ్చు, కొన్ని పార్టీలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో. అదే కేటీఆర్ రీసెంట్ గా అంటున్నారు సోషల్ మీడియా, యూట్యూబ్, డిజిటల్ మీడియా వల్ల వాళ్ళలాగా మేము ఖర్చు పెట్టలేదు పైసలు, వాళ్ళలాగా మాకు ఛానల్ లేదు, వాళ్ళలాగా మాకు పత్రిక లేదు, వాళ్ళలాగా మాకు యూట్యూబ్ ఛానల్ 200 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కేసీఆర్ గారికి. ఇప్పుడు కూడా కొత్త ఛానళ్ళు
వేరే టీవీలలో పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి రీసెంట్గా కూడా కొన్ని ఛానళ్ళు పెట్టిన కేసీఆర్ గారు. కన్ఫర్మ్ చేస్తున్నారు అది మీరు? ఎస్, మాకు తెలుసు కదా, ఓకే. ఎందుకంటే వాళ్ళంతా మాకు మిత్రులే, మాకు తెలుసు. మేమేమంటా ఉన్నాం అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వస్తుందంటే నరేంద్ర మోడీ గారు 2014 ముందు 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 155 లక్షలు అంటే 155 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు దేశాన్ని మొత్తం విధ్వంసంలో తీసుకుపోయారు. అదే కాకుండా మొన్న పెట్టిన బడ్జెట్లో కూడా 16 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి బడ్జెట్ ఏదో 45 లక్షల కోట్లు అని చెప్పే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేశారు. అదే కాకుండా తను వచ్చిన తర్వాత రూపాయి పతనం అయిపోయింది, ఎగుమతులు తగ్గిపోయినాయి, దిగుమతులు పెరుగుతూ ఉన్నాయి, జీడిపి పతనమైంది, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, పేదరికం పెరుగుతూ ఉంది. అదే కాకుండా దేశంలో అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు, ఒక హిందూ మేలుకో అని చెప్పారు. హిందూ మేలుకొని చూస్తే ఏమైంది, 40 రూపాయల డీజిల్ 100 రూపాయలు అయింది. అదే కాకుండా 200 రూపాయల ఏముంది కేబుల్ కనెక్షన్ 600 రూపాయలు అయింది. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ గారు మొత్తం ధ్వంసం చేసిండు. పెట్టుబడిదారులకు 14 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసిండు. రైతులకు ఎలాంటి మేలు చేయలేదు, చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా తిరస్కరిస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ. మొన్ననే చెప్పింది ప్రశాంత్ కిషోర్ గారు, బీహార్లో 39 స్థానాలు ఉంటే 5 స్థానాలు మించి భారతీయ జనతా పార్టీ గెలిచే ప్రసక్తే లేని చెప్పినప్పుడు 34 స్థానాలు ఒక బీహార్లో వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఎట్లాంటి పరిస్థితులు చూడాల్సిన అవసరం ఉంటుంది. చూడండి మీరు ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏం జరుగుతుంది. అంటే మీరు కూడా ప్రశాంత్ కిషోర్ మీద డిపెండ్ అవుతున్నారు, ఆయన అనాలిసిస్ నమ్ముతున్నారు? ఎనాలిసిస్ వీళ్ళదా వాళ్ళదా కాదు, మా ఎనాలిసిస్ ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒంటరి 150 స్థానాలు గెలుస్తూ ఉన్నాం. ఇండియా కూడా 300 పై సీట్లకు స్థానాలు గెలవబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ 200 సీట్లకి పరిమితం అవుతా ఉంది. ఫుల్ మేయాటి భారతీయ జనతా పార్టీ రానట్టయితే ఏ ప్రాంతీయ పార్టీ కూడా పొత్తు పెట్టుకోరు. ఎందుకంటే జాతీయ స్థాయిలో మీరు చూసిరు, ఒకనాడు బీహార్లో జేడీయూ నెంబర్ 1, భారతీయ జనతా పార్టీ నెంబర్ 2 ఉండే. కానీ ఇలా భారతీయ జనతా పార్టీ నెంబర్ 1, జేడీయూ నెంబర్ 2 అయిపోయింది. అదే కాకుండా మీరు ఏ రాష్ట్రంలో పొత్తు తీసుకోండి, ఏ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీని తినేసే ప్రయత్నం. ఒకనాడు మహారాష్ట్రలో శివసేన నెంబర్ 1, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నెంబర్ 1, శివసేన నెంబర్ 2 అయింది. అంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా ఖతమైపోతుంది. కాబట్టి చిన్న పార్టీ ఏ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ రేపు పూర్తి మెజార్టీ రానట్లయితే వారికి 80% మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దానిలో భాగంగా చిన్న చితక పార్టీతో పొత్తు పెట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు నీకు తమిళనాడులో దినాకరన్ పార్టీతోటి, మహారాష్ట్రలో శివసేన కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, అదేగా కుటుంబ పార్టీలకు వ్యతిరేకం ఉంటాడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ, కుటుంబాలకు వ్యతిరేకం అని చెప్పేసి జేడీఎస్ కుమార్ దేవే కూడా మొత్తం కుటుంబ పార్టీ కదా, టీడీపీ కుటుంబ పార్టీ కదా, ఎన్సీపీ నేషనల్ న్యాచురల్ కరప్షన్ పార్టీ అన్నాడు. ఎన్సీపీ అంటే అజిత్ పవార్ 25,000 కోట్ల కుంభకోణం చేసి ఉరిదీయాలని చెప్పి అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఆర్థిక శాఖ అప్పచెప్తే భారతీయ జనతా నీతి జాతి ఏది లేదని చాలా స్పష్టంగా కనపడతాం. అదే కాకుండా రీసెంట్గా 25 మంది మీద సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్న వ్యక్తులని భారతీయ జనతా పార్టీలో తీసుకున్న తర్వాత ఆ కేసులను నిలిపేసారు. ఏకంగా 3 మీద కేసులే తీసేసారు. అంటే భారతీయ జనతా పార్టీ ఎంతసేపు జేబు సంస్థలుగా ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐని ముందుకు పంపిస్తూ జాతీయ స్థాయిలో 5,500 కేసులు పెట్టిన తర్వాత శిక్ష పడేది 23 మంది మాత్రమే. అదే కాకుండా టీఎంసీలో ఉన్నప్పుడు సువేంద్ర అధికారి మీద కేసు అయింది ఈడీ, వారు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ అయిన తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదు. టీడీపీలో సీఎం రమేష్ గారి మీద, అదేవిధంగా సుజనా చౌదరి గారి మీద ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. దేశంలో సిబిఐ కానీ మీరన్న ఐటీ రైట్స్ కానీ సంబంధించి మొదలుపెట్టింది ఒక రకంగా స్ట్రాంగ్ గా మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దాని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీజేపీ మీరు గుర్తుపెట్టుకోండి, యూపీఐ 153 కేసులు మాత్రమే మేము పెట్టి 153 గెలిపోవడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ బీజేపీ గెలిస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాషౌట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది కుటుంబ పార్టీ అనే ముద్ర బలంగా వేయడంలో బీజేపీ చాలా సక్సెస్ అయింది. రాహుల్ గాంధీని డిగ్రేడ్ చేయడంలో కూడా సోషల్ మీడియా ద్వారా ఇంకెలాగోనో సక్సెస్ అయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇండియా కూటమి అనేది చాలా బలహీనంగా ఉంది. ఎలా చూసుకున్నా పశ్చిమ బెంగాల్లో స్ట్రాంగ్గా ఉన్నటువంటి మమతా బెనర్జీని ఇండియా కూటమి నుంచి వెళ్ళిపోకుండా చూసుకోవాల్సింది రాహుల్ గాంధీ అనేటువంటి వాదనలు సొంత పార్టీ నుంచి కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు స్ట్రాటజీ గేమ్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో కావచ్చు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు 3 సార్లు గెలిచి అక్కడ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారి పార్టీ మీద వ్యతిరేకత ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ మీద కూడా విపరీతం వ్యతిరేకత ఉంది. టీఎంసీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినట్లయితే అక్కడ భారతీయ జనతా పార్టీ మేలు జరుగుతుంది. కాబట్టి వ్యూహాత్మక మౌనంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తూ ఉంది. అదంతా స్ట్రాటజీ గేమ్. ఆమె ఇండియా కూటమిలో ఉంటానని చెప్పింది, కాకపోతే అక్కడ మేము కలిసి పోటీ చేస్తున్నాం. అదే కాకుండా మీ పంజాబ్ ఉన్నది, మేము ఢిల్లీ, హర్యానా, గుజరాత్ కావచ్చు, గోవా కావచ్చు, అదేవిధంగా హిమాచల్ కావచ్చు కలిసి పోటీ చేస్తా ఉన్నాం. కానీ పంజాబ్ లో వేరువేరుగా పోటీ చేస్తాం, కలిసి పోటీ చేయొచ్చు. మేము కేరళలో సిపిఎం కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ వేరువేరుగా చేస్తాం. మరి త్రిపుర, పశ్చిమ బెంగాల్లో కలిసి పోటీ చేస్తా ఉన్నాం. రాజకీయాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక విధానంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. బీజేపీ చేసింది కూడా అదే కదా. ఇప్పుడు మీరు చిన్న సిగ పార్టీ అని బీజేపీని తక్కువ అంచనా వేసినప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కూడా ఆటోమేటిక్గా అదే అవుతుంది. బట్ నేననేది ఏంటంటే మీరు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూటమిలోనే ఉందంటున్నారు. అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు చూసుకుంటే ఇటు మమతా అభ్యర్థులు బీజేపీ నుంచి, బీజేపీ అభ్యర్థులు వీళ్ళ నుంచి ఇటే చేస్తున్నారు తప్ప వీళ్ళలో ఎవరు స్ట్రాంగ్గా కంటెంట్ చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ సీట్ రాకపోతే అక్కడ సీట్ రాకపోతే అక్కడ వీళ్ళిద్దరి మధ్య ఉంది వ్యవహారం. గుర్తుపెట్టుకోండి, పశ్చిమ బెంగాల్లో
టీఎంసీ క్యాండిడేట్ చనిపోతే బై ఎలక్షన్ వచ్చింది. అక్కడ బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ 23,000 మెజార్టీతో గెలిచింది. అదే కాకుండా ఉత్తరప్రదేశ్లో మున్సిపల్ ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ సీట్లు ఓట్లు పెరిగి అయోధ్యలో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఎస్పీ పార్టీ పొత్తుకొచ్చింది. జమ్మూ కాశ్మీర్లో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే 26 స్థానాలకు 23 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, మెహబూబా ముఫ్తీ గారు కాంగ్రెస్ పార్టీతో పొత్తుకొచ్చారు. ఆమ్ ఆద్మీ ఢిల్లీలో మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ సీట్లు ఓట్లు పెరగడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తుకొచ్చింది. ఆఫ్టర్ జోడో యాత్ర తర్వాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు 10% అంటే 19% నుంచి 29% పెరిగింది. కాబట్టి చాలా పార్టీలు కాంగ్రెస్ పార్టీతో పొత్తుకొచ్చినాయి. అదే తప్ప మీరు ఇంకో పార్టీ చెప్తాను, నరేంద్ర మోడీ నేను సొంతగానే 400 సీట్లు గెలుస్తా అంటున్నాడు. మరి 400 సీట్లు గెలవాల్సిన నువ్వు మొగాడివి, మరి 37 పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే బలహీన పడతా ఉంది బీజేపీ అనేది చాలా స్పష్టంగా పడతా ఉంది. దానిలో భాగంగా ప్రతి ఏదైనా కానీ మూడోసారి అధికారం రావాలా, సీట్లైనా తగ్గని, కానీ నేను మాత్రం అధికారం రావాలని ఆకాంక్ష తప్ప వాళ్ళేదో పెద్ద ఎత్తున చేసిన డెవలప్మెంట్ మేము పోండి. మరి ఎలక్షన్కి ఇక్కడ కేసీఆర్ గారు యాదాద్రి పేరు మీద ఎలక్షన్ పోయి ఏదో సెంటిమెంట్ రెచ్చగొడదని చెప్పి తెలంగాణలో అధికారం కోల్పోయిండు. నరేంద్ర మోడీ కూడా నేను రామమందిరం పేరు మీద ఎలక్షన్ పోతా అని చెప్పి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసి కానీ అది వర్కౌట్ కాలేదు. కాబట్టి చిన్న చితకబాలతో పొత్తుపడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా రామమందిరం కట్టినటువంటి రామమందిరం మీద ఎలక్షన్ పోయి నరేంద్ర మోడీ ఓడిపోతూ ఉన్నాడు. ఇక్కడ ఆల్రెడీ కేసీఆర్ గారు యాదాద్రి పేరు మీద పోయి ఇక్కడ కేసీఆర్ గారు ఓడిపోయారు. దేవుడే చూసుకుంటాడు అన్నిటికీ, ఎందుకంటే దేవుని పేరు మీద రాజకీయం చేస్తే దేవుడే శిక్ష చేస్తారని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సో మనం చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర సక్సెస్ అయినంత గొప్పగా జోడో యాత్రకు వచ్చినంత కవరేజ్ న్యాయయాత్రకు రాలేదనేది వాస్తవం. అట్ ద సేమ్ టైం మణిపూర్కి సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీ వాయిస్ అనుకున్నంత ఇదిగా రైజ్ అవ్వలేదనేది ఒకటి మణిపూర్ అల్లర్లకు సంబంధించి. అట్లాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పుడు అల్లర్ల కారణంగా బలపడవచ్చు, కానీ మణిపూర్ తప్ప మిగతా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా లేదనేది కూడా వాస్తవం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ జోడో యాత్ర తర్వాత న్యాయయాత్ర ఎప్పుడైతే ప్రారంభమైందో, న్యాయయాత్ర ప్రారంభమైన తర్వాత భారతీయ జనతా పార్టీ రోజుకు ఒక స్టంట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఇండియా కూటమిలో ఉన్న ఒక పార్టీని వాళ్ళే తీసుకుపోయి జేడీఎస్ ఉంది, జేడీని తీసుకుపోయి ఎన్డీఏలో కలుపుకునే ప్రయత్నం. అదే కాకుండా ఆర్ఎల్డీని తీసుకుపోయి ఎన్డీఏలో కలుపుకునే ప్రయత్నం. ఇక్కడ కర్ణాటకలో జేడీఎస్ని తీసుకుపోయి ఎన్డీఏలో కలుపుకునే ప్రయత్నం. లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అశోక్ చవాన్ తీసుకుపోయి రాజ్యసభ ఇచ్చుడు, సిద్దికిని తీసుకుపోయి ఎన్సీపీలో కలిసి ఇంకొక రాజ్యసభ ఇచ్చుడు. అదేవిధంగా ఇట్లా అంటే రోజుకు ఒక స్టంట్ క్రియేట్ చేస్తూ, లేకపోతే ఈ సిబిఐ దాడిలో, ఈడీ దాడిలో, లేకపోతే అరెస్ట్ చేసుడో, లేకపోతే ఏదో ఒక నిర్బంధాలు విధించుడు చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు సక్సెస్ అయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. కానీ జాతీయ స్థాయిలో కూడా ప్రజలంతా చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎలాంటి విన్యాసాలు పాల్పడుతుందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. భారతదేశం చాలా వేగంగా డిక్టేటర్షిప్ వైపు వెళ్తుందని చెప్పేసి సాధారణ జర్నలిస్టులు అన్నంత ఇదిగా అంత స్ట్రాంగ్గా రాహుల్ గాంధీ వాయిస్ వినిపించట్లేదు మనకు. ఇది ఇప్పుడు నియంత్రణతో వైపు వెళ్తుంది భారత్ అని చెప్పేసి వాళ్ళు ఏదైతే 400 సీట్లు రాగానే మీరు రాజ్యాంగాన్ని మారుస్తామని ఎంత ఓపెన్గా చెప్తున్నారు, దాన్ని అంత ఓపెన్గాను స్ట్రాంగ్గాను ఖండించడంలో ఇండియా కూటమి ప్రధానంగా రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యారనేది వాస్తవమా కదా? ఇండియా కూటమి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ అద్భుతంగా ప్రజా సమస్యల మీద ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉన్నారు. కాకపోతే మీడియా అడావిడి కాంగ్రెస్ పార్టీకి చూపుతలేదు, ఇండియా కూటమి చూపుతలేరు. భారతీయ జనతా పార్టీ దేశంలో మొత్తం మీడియాను మొత్తం గ్రిప్లో పెట్టుకొని మీడియా ద్వారా విష ప్రచారం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. వారు గతంలో చూసిరా 14 ఏం చేసిరు, 14 ఏం చేసి పెద్ద ఎత్తున 2G స్పెక్ట్రంలో కుంభకోణం చేసిరని చెప్పారు. తర్వాత సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చారు. నరేంద్ర మోడీ ఆయనలో ఎవరైనా అరెస్ట్ అయ్యారా? యథేచ్ఛగా లలిత్ మోడీ విదేశాల్లో ఉన్నాడు, విజయ్ మాల్యా విదేశాల్లో ఉన్నాడు, అదేవిధంగా మొహిల్ చోక్సీ విదేశాల్లో ఉన్నారు. అంతా పారిపోయారు కదా భారతీయ జనతా పార్టీ. పారిపోయారు, 15 లక్షలు వెళ్ళిపోయారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు తీసుకురాలేదు. ఇక్కడ ఎవరి మీద కేసులు అయితే వాళ్ళ భారతీయ జనతా పార్టీలో తీసుకుంటారు, లేకపోతే వాళ్ళ మిత్రుల సమాజ పార్టీలో తీసుకుంటారు. చిన్న పార్టీ లేకుండా చేసే ప్రయత్నం 13 ప్రభుత్వాలు కూల్చింది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు డెవలప్మెంట్ మీద ఎలక్షన్ పోదామంటే అసలు ఆయన పారిపోయే పరిస్థితి ఉంది కదా. ఎంతసేపు రాముడి పేరు మీద ఎలక్షన్ పోతున్నాం ఉన్నాడు. కాబట్టి ప్రజలు కూడా ఎలక్షన్లు అప్పుడు చూసుకుందాం. ఈ నరేంద్ర మోడీ చూసిరు కదా, 10 సంవత్సరాల కాలం చూసినాం. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూడా అవకాశం ఉందని చెప్పి ప్రజలంతా నిర్ణయానికి వచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చిన్న చితక పార్టీతో పొత్తుపడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సౌత్ ఇండియాలో సీట్లు భారతీయ జనతా పార్టీకి కనీసం 20 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ 60 స్థానాలు ఉంటే 40కే పరిమితం అవుతా ఉంది. అదేవిధంగా బీహార్లో తగ్గుతూ ఉన్నాయి, మహారాష్ట్ర తగ్గుతూ ఉన్నాయి, అదేవిధంగా గుజరాత్లో తగ్గుతూ ఉన్నాయి, అదేవిధంగా ఢిల్లీలో తగ్గుతూ ఉన్నాయి. పంజాబ్లో అసలు సీట్లు వచ్చే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీకి. కాబట్టి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కావచ్చు, మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రాపగండ చేసే దానిలో వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా తప్ప వాళ్ళు సీట్ల విషయంలో ఈసారి ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఖచ్చితంగా ఇండియా కూటమి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారం రాబోతాం. సో బీజేపీ పరిస్థితి క్షేత్రస్థాయిలో వేరుగా ఉందంటారు ఇప్పుడు కనపడేదానికంటే. భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులే ఎవరు కూడా మూడోసారి భారతీయ జనతా రావద్దని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి,
వారికి ముఖ్యమంత్రి చేయకుండా అక్కడ మోహన్ యాదవ్ గారు చేశారు, వాళ్ళు అక్కడ వ్యతిరేకం చేస్తాం. రాజస్థాన్లో వసుంధర రాజ్యం కాకుండా అక్కడ వేరే వాళ్ళు చేస్తాం, బాగా వ్యతిరేకం చేస్తూ ఉంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో అధ్యక్షతర పాలన తీసుకొస్తే నేనెప్పుడు ముఖ్యమంత్రి అయితే చెప్పి వారు వ్యతిరేకం చేస్తూ ఉన్నారు. ఇట్లా జాతీయ స్థాయిలో వాళ్ళ పంచాయతీలు వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే అవన్నీ కూడా ఇప్పుడు కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ మా మీద పంపుతారని చెప్పేసి భయపడతా ఉన్నారు. అదే కాకుండా మీరు చూసిరు నరేంద్ర మోడీ గారు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా అది ఆర్ఎస్ఎస్ఆ భారతీయ జనతా పార్టీ అని చూడడు. సత్యపాల్ మాలిక్ అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఉన్నాడు. అదే కాకుండా పుల్వామా దాటప్పుడు వారు అక్కడ భారతీయ జనతా పార్టీ మీద తర్వాత విమర్శలు చేసిండు. దానికి కారణం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షా గారు పుల్వామా కావచ్చు, దాని తర్వాత బాలాకోట్ జరిగింది, దాన్ని పాకిస్తాన్ చూపించి రెండోసారి అధికారంలోకి వచ్చింది మాట్లాడితే ఎమ్మడే సిబిఐ నోటీసులు ఇచ్చింది. తర్వాత సిబిఐ విచారణ పిలిచిరు. అంటే అతను గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేసి తర్వాత భారతీయ జనతా పార్టీ ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు కాబట్టి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఎవరున్నా కూడా వదిలిపెట్టని చెప్పేసి వాళ్ళ పార్టీలో ఇంకా లుక్కలు స్టార్ట్ కాలే. రేపు ఒక్కసారి పవర్ పోయిన తర్వాత అందరూ చూస్తారు దేశంలో ప్రజలు. సో ఫైనల్గా చూసుకుంటే రేపు తుక్కుగూడ సభలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది చేరబోతున్నారు, ఎవరు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది నాయకులు రాబోతూ ఉన్నారు. అది ఇప్పుడు అవుతుందా, రేపు అవుతుందా, పార్లమెంట్ ఎలక్షన్ ముందా, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అనేది చెప్పేసి దాని విషయంలో ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్ లోపు కానీ లేకపోతే ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున 26 తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే రాబోతున్నారు. ఓకే, వీళ్ళతో అంటే యాక్చువల్గా పార్లమెంట్ ఎన్నికలకు ముందుగా వస్తే కదా మీకు ఎక్కువ బలం ఉండేది. బలం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తే మాకు ఎక్కడ చూసినా ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మంది 15 మంది ఉంటే నిర్ణయాలు తీసుకోలేక మా వాళ్ళే సతమతం అవుతా ఉన్నారు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 స్థానాలు ప్రకటించాల్సి ఉంది. ఖచ్చితంగా ఇవాళ రేపు అవి కూడా ప్రకటించి క్షేత్రంలోకి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, గతంలో ఉన్నది, ఇప్పుడు ఉన్నది, రేపు ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వై నాట్ 17 అనలేకపోతున్నారు, ఓన్లీ 14 వస్తాయి మాకని అనుకుంటున్నారు. అరే బీఆర్ఎస్ పార్టీలో భారతీయ జనతా పార్టీ లాగా మేము కేంద్రంలో ఏది పడుతుంది మాట్లాడే పరిస్థితి మేము లేదు. మాది కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ, ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది. ఒట్టిన వేగంగా మాట్లాడి అనవసరంగా నరేంద్ర మోడీ గారు కాక మా ఆయన పోటీ చేసే స్థానాలే 370 380 400 సీట్లు వస్తాయి, 400 సీట్లు వస్తాయని చెప్పేసి ప్రాపగండ క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో వారు టికెట్లు అనౌన్స్ అయిన తర్వాత తెలుస్తుంది కదా అసలు భారతీయ జనతా పార్టీ ఎన్ని పోటీ చేస్తూ ఉంది, ఎన్డీఏలో కూటమిలో ఉన్న పార్టీలు ఎన్ని పోటీ చేస్తామని తెలుస్తుంది. అట్లా మేము చేయలేం కాబట్టి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీగా మాకు 12 స్థానాలు తక్కువ కాకుండా 14 స్థానాల వరకు వస్తాయని చెప్పేసి మేము భావిస్తాము. రేపు ఇంకా రేపు తుక్కుగూడ సభ తర్వాత మా క్యాండిడేట్ పూర్తి స్థాయిలో ప్రచారం దిగిన తర్వాత ఇక సభలు సీట్లు పెరుగుతాయా లేకపోతే 12కి పరిమితం అయితే చెప్పే విషయాన్ని వాస్తవ విషయాలు అప్పుడు చెప్తాం. ఓకే, రైట్ చరణ్ కౌశిక్ గారు. సో ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు తుక్కుగూడలో జరిగే సభ నుంచి ఒక సమర శంఖారావం పూరించబోతోంది. ఇక్కడ అత్యధిక సీట్లు గెలుచుకోవడంతో పాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనరల్ సెక్రటరీ కౌశిక్ యాదవ్ గారు చెప్తున్నారు. సో మరొక డిబేట్తో మళ్ళీ కలుద్దాం.